హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ఇలా చేస్తే అత్తింట్లో అసలు గొడవలు రావు. చాలామంది ఇళ్లల్లో కోడళ్ళు అత్తలపై కంప్లైంట్ చేస్తారు. వారిద్దరి మధ్య గొడవలు రావడం కామన్. ఇలా కాకుండా అత్త కోడల రిలేషన్స్ బాగుండాలంటే ఏం చెయ్యాలి తెలుసుకోండి. కుటుంబంలో శాంతి ప్రశాంతత ఉండాలంటే ఇంట్లోని అత్తమామలతో ఆనందంగా ఉండాలి. అత్తాకోడళ్ళ మధ్య చక్కని రిలేషన్స్ ఉండాలి. కానీ నేటి కాలంలో గొడవలు లేని ఇంటిని చూడటం కష్టమే. ఇందులో 90% గొడవలు అత్తకోడళ్ళ మధ్య వస్తాయి. అవి రాకుండా అందరూ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి తెలుసుకోండి. సాంప్రదాయాలు పాటించడం. ప్రతి ఇంట్లో కూడా సాంప్రదాయాలు, ఆచార్యాలు, వ్యవహారాలు ఉంటాయి. ఆ సాంప్రదాయాలను అందరూ కలిసి హ్యాపీగా జరుపుకునేందుకు మీ వంతు కృషి చేయండి. వారి సాంప్రదాయాలు తెలుసుకోండి. ఒకరి సాంప్రదాయాలన్నీ ఒకరు గౌరవించండి. దీంతో మీ అత్తామామలు ఫిదా అవ్వడం ఖాయం. ఓపెన్ మైండెడ్. ప్రతి కుటుంబం, ప్రాంతం, ఆహారం, ఇతర విషయాల్లో ప్రత్యేకంగా ఉంటుంది. మీ అత్తామామల ఇంట్లో మీకు ఏది కొత్త అయితే దానిని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇది వంట, ఇంటి అలంకరణం, ఇలా ఏదైనా సరే మీ కంఫర్టబుల్ జోన్ నుంచి బయటికి వచ్చి వారి పనులు నేర్చుకొని అత్తామామల హృదయాలను గెలుచుకోండి. టచ్లో ఉండటం. మ్యారేజ్ తర్వాత మీరు అత్తామామలతో కలిసి ఉంటే పర్లేదు, లేదంటే అందరితో టచ్లో ఉండండి. సన్నిహితంగా యోగక్షేమాలను కనుక్కోండి. ఫోన్, వీడియో కాల్ వంటి వాటితో వారితో ఎప్పుడూ టచ్లో ఉండండి. అభిప్రాయాలను గౌరవించడం. భార్యాభర్తలిద్దరూ తమ అత్తామామల అభిప్రాయాలకు విలువనిస్తారు. ఇరు కుటుంబం పెద్దలు గౌరవిస్తారు. దీని ద్వారా సీనియర్లందరితో హ్యాపీగా టచ్లో ఉండొచ్చు. వారు ఏదైనా విషయంలో ఏమైనా చెబితే వినండి. వారి మాటలు వినడానికి ఓపికగా ఉండండి. విన్న తర్వాత మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. దీని ద్వారా చాలా వరకు గొడవలు రాకుండా ఉంటాయి. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీకు ఏమీ లేదు, సింపుల్ లెసన్స్. ఒకరు అంటుంటే ఒకరు పడాలి. ఇద్దరు అనుకుంటుంటే ఎప్పటికీ సంబంధం ఉండదు. అనేవాడు అంటూనే ఉంటాడు, పడటం గొప్పది. అలా అని ప్రతిసారి పడటం కూడా గొప్పది కాదు. కొన్ని సందర్భాల్లో మనం కంట్రోల్ చేసుకుంటే ఈరోజు ఉన్న కోపం రేపు ఉండదు. ఈరోజు అన్న మాటలు రేపు ఆడరు. సో ఎంతో కొంత మనకైతే ఓపిక ఉండాలి. ప్రతిసారి చిన్న చిన్న విషయాలకు అత్త అంటుంది అని, కోడలు అంటుందని ఇద్దరు ఒకరిని ఒకరు అనుకుంటూ ఉంటే ఎప్పటికీ సంబంధం బాగా ఉండదు. రిలేషన్స్ బ్రేక్ అవుతుంది. అర్థమైందా? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.